నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఇవాళ మన ప్రధానాంశం, ఎవరైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మాటల దాడితో తన వాక్చాతుర్యంతో ప్రత్యక్ష పార్టీలను మరియు అధికార పార్టీలో ఉన్న వాళ్ళని కూడా అడలెత్తించే వ్యక్తి కేటీఆర్. ఇవాళ మన కేటీఆర్ వారి నియోజకవర్గంలో ఆయన శక్తి సామర్థ్యాలు తగ్గుతున్నాయా, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా శక్తులు తయారవుతున్నాయని చెప్పాలి. ఆ శక్తులను పెంచి ప్రోత్సహిస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని కేటీఆర్ వర్గం అంటే లేదు మనలోనే ఉన్నారని కొంతమంది అంటారు. దీనికి సంబంధించిన ప్రధాన వార్తా కథనం మనం వెలుగుద్దాం. ముందుగా కేటీఆర్ కోటలో కలకలం, సిరిసిల్ల గులాబీ గూటిలో వర్గపోర్సగలు, పార్టీలో అవకాశాలు కాదు, ఆశీస్సులు ఉంటేనే పదవులు, అసంతృప్త వాదులకు కాంగ్రెస్, బీజేపీ వాదన మద్దతు. అంటే ఇది కేవలం ఒక సిరిసిల్లలోనే కాదు, అన్ని నియోజకవర్గాలలో ఉంది. కాకపోతే కేటీఆర్ కొంచెం ఫ్యూచర్ సీఎంగా వాళ్ళ పార్టీలో వాళ్ళు అభివర్ణిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఇది కొంచెం హైలైట్ చేసి మనకు చూపిస్తున్నారు. దీనిపైన పూర్తి కథను మనం మాట్లాడుతుందా. ఇక ఒక పక్కన లెక్కపత్రం లేకుండా ఇసుక తరలింపు, మానేరులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, ఇదేనా ప్రభుత్వ ఇసుక పాలసీ అంటూ విమర్శలు, ఇసుక వాహనాలతో రోడ్లు ధ్వంసం, అంతరించిపోతున్న సహజ సంపద. మానేరులో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ తీసుకున్న అనుమతులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్లైన్ పెట్టి మరి లారీలతోటి ఇసుకను తరలిస్తూ ఉన్నాం. ఇసుక మాఫీ గత ప్రభుత్వం ఇసుక బీచ్లను ఏర్పాటు చేసి నదుల్లో నిక్షిప్తమైనటువంటి ఇసుక నిల్వను దోచుకొని నదులను వాగులను నిర్వీర్యం చేసిందంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, ఆందోళన వ్యక్తమైంది. దీంతో స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక రవాణాను పూర్తిగా తగ్గిస్తాం, దాదాపుగా అన్ని కేవలం శాండ్ పాలసీతోటే ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విధంగానే నిబంధనలకు లోబడే ఇసుక రీచ్లకు అనుమతిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు దీనికి సమాధానం చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ హాఫ్లో ఫెయిల్, అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ వైఫల్యం, ప్రజలు మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిన్న వెమ్లవాడలో జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి ఒక హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తాము. ఇకపోతే 12 సంవత్సరాల ప్రగతి పాలన, ఇది మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించడంతో పాటు దానికి సూచికగా మరి చీపురు పట్టి పైపుతో నీళ్లు కొట్టి, అంటే బండి సంజయ్ గారు స్కూళ్ళు, పాఠశాల, మన హాస్పిటల్స్ అన్నింటిలో కూడా కొంచెం శ్రమదానం లాగా క్లీన్ అండ్ గ్రీన్ లాగా స్వచ్ఛ పాఠశాల ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి పాఠశాలకు సంబంధించి ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ కొంతమందికి మౌలిక వసతులు అక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి చేయాలి అనే దానిపైన కొంచెం వారితో మాట్లాడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆయనకు వచ్చిన ఎంపీ ఫండ్స్ నుంచి కూడా ఆ స్కూల్స్కి సర్దుబాటు చేయడం చూస్తాము. దాంట్లో బాగానే సిరిసిల్ల స్కూల్కి వెళ్ళి సైకిల్ అందిస్తాం, అలాగే మొదటి పరీక్ష ఫీజు కూడా మేము పే చేస్తామని చెప్పి బండి సంజయ్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేయడం. శాంతి భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సాధించాలి. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ధర్మపురి పోలీస్ సర్కిల్లో నేను ఆకస్మికంగా తనిఖీ చేయడం మరొక వార్తా కథ చూస్తాను. ఇది ఇందాక మనం ఒక వార్త మెయిన్ హైలైట్ న్యూస్. కేటీఆర్ కోటలో కలకలం, రాష్ట్ర రాజకీయ చిత్రతతో తన ప్రత్యర్థి పార్టీలు అన్నింటిని కూడా ముచ్చమటలు పట్టించే వాక్చాతుర్యం కేటీఆర్ గారి సొంతం. అటువంటి వ్యక్తి వారి కోటలో ఇవాళ వారికి ఎగనెస్ట్గా తయారవుతుంది. దాదాపు ఒక దశాబ్ద కాలం 10 ఏళ్ల నుంచి దాదాపు అక్కడ ఎదురు లేకుండా తిరిగినటువంటి కేటీఆర్ గారు ఇవాళ వాళ్ళ సొంత పార్టీ నుంచి వ్యతిరేకత, అసంతృప్త వర్గం తయారవుతుంది. దానిలో ముఖ్యంగా గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైతే మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చారో వాళ్ళకి మండల పార్టీ అధ్యక్షునిగా వాళ్ళే అన్ని పదవులలో మెయిన్ ముందుండి కేటీఆర్ పక్కనే ఉండి అన్ని పనులు పెడుతున్నారు. ఇవాళ ఆ పక్కనే ఉన్న వ్యక్తే ఇతనికి అసంతృప్తిగా ఒక వర్గం తయారు చేస్తున్నారు. దానికి ముఖ్యంగా నిన్న సిరిసిల్లలో మున్సిపల్ వార్డు కౌన్సిల్ సమావేశం జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళు గైర్హాజరయ్యి సపరేట్గా వాళ్ళతో ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఈ వార్త తెలిసిన కొంతమంది ప్రెస్ మిత్రులు అక్కడికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఒక్కొక్కరుగా జారుకున్నారు. దాంతో వాళ్ళు ఏం చెప్పారు, మాకు బర్త్డే పార్టీకి ఇన్విటేషన్, కేక్ కటింగ్ కోసం వీళ్ళు సంతృప్త వర్గం ఏం లేదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే వాటిపైన మాట్లాడడానికే ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కేటీఆర్ గారికి సొంత పార్టీలను కుంపటి తయారైందట.
చూద్దాం ఈ ముందు ఎటువంటి దాటిస్తుందో ఎంత దూరం పోతుంది అనేది. ముఖ్యంగా పార్టీలో అవకాశాలు కాదు, ఆశీస్సులు ఉండాలి. ఇటువంటి పెద్దల ఆశీస్సులు ఉంటేనే పదవులు వస్తాయి. అది ఒక మెయిన్. బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, అన్ని పార్టీలలో కూడా మనోడు అనుకుంటేనే పదవి, లేకపోతే పదవి రాదు. కష్టపడడానికి పదవి రాదు. ఎవడు కాలం ముక్తారో ఎవడు చూపుతారో వానికే పదవి వస్తుంది. నువ్వేం